మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. మనం మోషే ఉపవాసాల్లో ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి ఐగుప్తు ప్రాంతం నుండి కానాను ప్రాంతానికి ఎలా నడిచి వెళ్ళారో మనం కూడా భూలోకం నుండి పరలోకానికి వెలువారమై ఉన్నాం కనుక ఈ ప్రయాణాల్లో ఏవేవి ఆటంకాలు కలుగుతాయో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నిర్గమాకాండంలో మోషే యొక్క ఇశ్రాయేలీల నాయకత్వంలో కలిగే కొన్ని ఇబ్బందులు, సంతోషకరమైన మార్గదర్శనం మనందరం చూపిస్తూ ఉన్నాడు. సరే, ఈ పూట మనము 17వ రోజు మరి వసంతవాడ స్వస్థతశాల కనుక నిర్గమాకాండము 17వ అధ్యాయం పేజీ నంబర్ 59. నిర్గమాకాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మస్కా అనియు మరీబా అనియు పేర్లు పెట్టెను. చదవబడిన వాక్యాన్ని మనం గమనించిన వారిపైతే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వంలో జీవించారు. దేవుడు మోషేను పుట్టించి 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి 80 సంవత్సరాల ముసలాయన చేత 10 అద్భుతమైన కార్యాలు చేయించి ఎలాగోలాగా ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేలుని నడిపించారు. వాళ్ళు నడిచి వచ్చేటప్పుడు ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, పాయలు చేసి వాళ్ళని నడిపించాడు. మారా అనే చోటుకు వచ్చారు. నీళ్లు చేదుగా ఉన్నాయని, మారా అంటే చేదు అని అర్థం. ఒక చెట్టు వేయమని అక్కడ ఉన్న రబ్బని లేదా చెట్టును వేయమని చెప్పినప్పుడు ఇరిచి అందులో వేసినప్పుడు నీళ్లు మధురంగా మారినాయి. తర్వాత తింటానికి తిండి లేనప్పుడు దేవుడు మొదటగా మంచును కురిపించి దాని మీద మన్నా అని పిలువబడుతున్న కొత్తిమీర గింజల వంటి తేనె స్వభావం కలిగిన దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మంచు మీద కురిపించి పాలెములో ప్రతిరోజు ఉదయం ఎండ రాకముందే అంటే సూర్యుడు రాకముందే లేచి అన్నం కూర్చుకోండి, మీరు వండక్కర్లేదు, వారవక్కర్లేదు, నేను పైనుంచి కురిపిస్తాను. మరి మట్టి తగలకూడదు కనుక మన్నా అని అది ఒక ఆహారము నెయ్యి వంటిది కనుక కరిగిపోతుంది. ఎండకి మంచు అది కరిగిపోతుంది కనుక ఎండ రాకముందే మీరు ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి. అయితే శనివారం పూట మీరు 2 పాలు తీసుకోవాలి, ఎందుకంటే తెల్లారి పరిశుద్ధ వారం కనుక ఆ రోజుల్లో పరిశుద్ధ వారం శనివారం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరి అది పరిశుద్ధ వారం ఆదివారానికి వచ్చింది. పూర్వపు రోజుల్లో ఆదివారం ఉండేది కాదు, శనివారం ఉండేది. అందుకని కొన్ని సంఘాల్లో 7th డే వారు ఎక్కువ శనివారాలు చేస్తూ ఉంటారు, సబ్బాతు అని. మనం దాన్ని తప్పు అని అనడానికి వీల్లేదు, కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది ఆదివారం కనుక ఆరాధన ఆదివారం పెట్టాం. సరే, అలాగా మన్నాను దేవుడు కురిపించాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రఫాదీము అనే అరణ్యంలోకి వచ్చారు. నీళ్లు లేవు. మోషే మీదనో అహరోను మీదనో దేవుని మీద సొరగడం మొదలెట్టారు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభువా నీళ్ళు లేవని, ఒక్కసారి కనుక నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నన్ను కొట్టి చంపేటట్టున్నారు అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ బండ ఎదురుగా నిలబడు, ఆ బండతో నువ్వు మాట్లాడినట్టు నీ యొక్క కర్రని తీసుకొచ్చి ఆ బండకి తగిలించు, దాన్ని కొట్టు అన్నప్పుడు నీళ్లు ఊరిని. ఆ నీళ్లు తాగి వాళ్ళు సొమసిల్లిన ప్రాణాలు తెప్పరిల్లింపు చేసుకున్నారు. అయితే అక్కడ రాయబడుతున్న మాట 7వ వచనంలో ఏం రాయబడితే, నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఈ స్థలానికి ఒక పేరు పెట్టాలి. ఏ పేరు పెడదాం అనుకుంటున్న సమయంలో ఎవరు అన్నారంట, యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని మనం వాదించాం, శోధించాం. కాబట్టి మస్కా అని కానీ మరీబా అని కానీ పేరు పెడదాం. మస్కా అనే పేరుకి అక్కడ రాశాడు శోధించుట అని. మరీబా అనగా అర్థం వాదము అని అర్థం. అంటే ఆ స్థలానికి 2 పేర్లైనా ఒకటే అర్థం, శోధించుట, వాదించుట. అయితే ఈరోజు మనం గుర్తించవలసిన మాట ఏంటంటే, యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. యేసయ్య ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. చాలామంది జీవితంలో దేవుడు లేని క్రైస్తత్వం, దేవుడు లేని ప్రయాణం,
దేవుని లేని సహవాసం, దేవుడు లేని ఆత్మీయత, దేవుని లేని ఎన్నో ఆరాధనలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకు ఉండవలసిన ఒక బాధ్యత, గుర్తించవలసిన ఒక విషయం ఏంటి అంటే, దేవుడు మన మధ్య ఉన్నాడా అన్నది వాళ్ళే కాదు, మనం కూడా ఏం చేసుకోవాలంట, ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే ఇందాక చదువుకున్నాం, దేవుడు మన మధ్య లేకపోతే ఏం కలుగుతుందంట, గొడవలు వస్తాయి. ఏ ఇంట్లో దేవుడు ఉండడో ఎప్పుడు చూసిన గొడవలు, దెబ్బలాట్లు, శోధన, వాదన జరుగుతాయంట. అందుకని నిర్గమాకాండం 29వ అధ్యాయం 45, 46 వచనాల్లో 46లో అంటాడు, నేనే వారి మధ్యకు వస్తాను, నాకు దేవాలయం కట్టండి, నేనే వాళ్ళ మధ్యకు వస్తాను. పూర్వం దినాల్లో దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, నేను వారి మధ్యకు వచ్చి వారితో ఉంటాను, కాబట్టి నాకు దేవాలయం కట్టండి, నేనే వస్తాను. మధ్యలోనికి రావడం దేవుడికి చాలా ఇష్టం. మరి ఈరోజు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు మన మధ్య ఉన్నాడో లేదో అనుకుంటున్నారంటే, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనంలో అసలు దేవుణ్ణి నిర్లక్ష్యపరిచారంట. ఎందుకని? తిండి విషయంలో. ఏమంటే దేవుడు అన్నీ ఇస్తూ ఉంటే కొన్నిసార్లు చూడండి, దేవుడు మనకి కడుపు నిండా తిండి ఇస్తున్నాడు అనుకోండి, కంటి నిండా నిద్ర ఇస్తున్నాడు అనుకోండి, తినటానికి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు అనుకోండి, ఎలా ఏమి ఇచ్చాడు? అసలు కట్టని ఇల్లు, ఏమంటే దాని తర్వాత ఏమంటారు, కట్టని ఇల్లు, వంటను పొయ్య. కాబట్టి ఆలోచన చేయండి పిల్లరా, ఇల్లు రెడీగా ఉంది, పొయ్య రెడీగా ఉంది, అన్ని ఆహారం రెడీగా ఉంది, చెట్లు పళ్ళు రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. తిని బద్దకిస్తారేమో, నేను ఈ మాట అనకూడదు, మందిస్తారేమో, అంటే బద్ధకంగా తయారవుతారేమో. కాబట్టి దేవుడు మన మధ్య ఎప్పుడు గుర్తించమంటే దేవుడిని నిర్లక్ష్యం చేస్తాం. అన్నీ వచ్చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు అక్కర్లేదు అన్నమాట. కొన్నిసార్లు చూడండి, మనకి అన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రియులారా, ఇలాంటి స్వస్థత స్థాయిలో కొన్ని విషయాలు కొంచెం మంచిగే కానీ కొన్ని బాధలు కూడా అనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మన ప్రాంతానికి, మన 3 సంఘాల్లో ఒక చోటకి ఒక ఆయన తీసుకొచ్చారు. నోటి నిండా సిగరెట్లు కాల్చి నోటి నిండా పొక్కులు వచ్చేసి తినలేక డాక్టర్లు సైతం కూడా మానపోతే మేమేం చేయలేము, ఇదిగో మందులు రాసాము అని చెప్తే ఆ మందులు వాడలేక ఆ నోటి నిండా పొక్కులతో చాలా బాధపడుతున్నాడంట. ఆయన దేవుని మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేసాము, దేవుని కృప 2 రోజులు, 5 రోజులు, 10 రోజులకి ఏమైందంటే సిగరెట్లు మానేశాడేమో, దేవుడి మహాకృప, దేవుడు స్వస్థపరిచాడు, చక్కగా ఆరోగ్యం అంతా కూడింది, నోటి నిండా పొక్కులన్నీ కూడా పోయినాయి, బాగుంది. తగ్గిన 2వ రోజు నుంచి రావడం మానేశాడు. ఓసారి కనబడ్డాడు, ఇంటికి మరి రావట్లేదు అంటే, ఇంకెందుకంటే పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా సిగరెట్లు ఎక్కువ కాలుతున్నాడు, మొత్తం పోయింది కదా, మళ్ళీ బాగైపోయాను కదా, మళ్ళీ పాపలో. మనుషులు ఈరోజు పిల్లలు అన్నీ బాగుండేటప్పుడు మనిషి దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అందుకనే దేవుడు మన మధ్య లేకపోయేటప్పటికి వాదాలు, భేదాలు మొదలైనవి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ఇంకో మాట రాయబడింది. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42వ వచనంలో ఏమని రాయబడిందంటే, అది కొనసాగదు, యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుని ఎదుట హతము చేయబడుదురు. దేవుడు మీ మధ్య లేడు గనక దేవుడు మిమ్మల్ని మరణానికి అప్పగించేస్తున్నాడు, కాబట్టి మీరు చచ్చిపోతారు. దేవుడు లేనప్పుడు ఏమవుతుంది? మనకి కాపాడేవాడు లేనప్పుడు నాశనం అయిపోతాం. ఎందుకు మన జీవితంలో నాశన పాత్రుడు సాతానుడు ఎందుకు మన ఇంట్లో ప్రవేశించాడంటే దేవుడు లేడు. దేవుడు ఎందుకు లేడు అంటే, మన ఇంట్లో దేవుడి కంటే ఉండవలసిన వాటిని మనం ఉంచుకున్నాం. కొన్ని ఇళ్ళు ఉంటాయండి, దేవుడిని నమ్ముకుంటారు. ఒకసారి ఇప్పుడు కాదు, ఇంచుమించు నా సేవకు రాకముందు అన్నితో పాటు నేను పరీక్షల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తూర్పోలు కదా, అప్పుడు ఇలా గోడలు ఉండేవి కదా, తడికిలా అట్టలో తడికలు ఉండేవి. ఆ తడికలకి సినిమా వాల్ పోస్టర్లు, హీరోయిన్ ఫోటోలు, హీరో ఫోటోలు, ఏమంటే ఇవన్నీ పెట్టుకున్నారు. ఏంటమ్మా ఇవంటే, ఏదోనండి పాస్టర్ గారు, ఏదోనండి సరదాకి. ఏమంటే మన సరదా అనుకుంటున్నాం, ఉండకూడనివి మన ఇంట్లో ఉంటే. ఇంకో మాట చెప్తాం మీకు, ఇవన్నీ చాలా సింపుల్ అనిపించవచ్చు. మనలో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, దాన్ని బయట ఎట్టకూడదు. కానీ
ఏంటి అలవాటు అంటే పక్కనోడి గిన్నె బాగుంది అనుకోండి, ఏమో కాబట్టి గమనించండి, మనం నిర్గమాకాండం 17:7 వాళ్ళు అంటున్నారు యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. అందుకే ఈ వాదన, అందుకే ఈ శోధన. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది యెహోవా కనుక మన మధ్య లేకపోతే ఈ వాదనలు శోధనలు ఎక్కువైపోతూ ఉంటాయి. రెండవది, యెహోవా మన మధ్య లేకపోతే శత్రువులు మన మీద నాశనానికి వస్తారు, శత్రువులు మన మీద దాడికి వస్తారు. మూడోది, ద్వితీయోపదేశకాండం 31:17 కూడా చదివామనుకోండి. ద్వితీయోపదేశకాండము 31:17. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనెను, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయింది కదా, ఈ కీడు మనకి ప్రాప్తించును అనుకుందురు. మన మధ్య దేవుడు లేకపోతే వాదాలే కాదు, శత్రు నాశనాలే కాదు, కీడు అనేది జరుగుతుంది. అందుకనే నిర్గమాకాండం 17:7 ఆ రెఫాదీముల యొక్క ఆ ప్రాంతములో నీళ్లు కోసం అల్లాడిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూచి, నువ్వు బండతో వెళ్ళి మాట్లాడు, లేదా దానిని తాకు నీ కర్రతో, దానికి ఎదురుగా నిలబడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుందని చెప్పినప్పుడు ఆ నీళ్లు తాగిన తర్వాత వారు ఆ ప్రాంతానికి పేరు పెడుతున్నారు, యెహోవా మన మధ్య ఉన్నాడా లేడో. అందుకే ఈ వాదన, అందుకే ఈ శోధన, అందుకనే దానికి వాదన అని చెప్పడానికి మురీబా, శోధన అని చెప్పడానికి మస్కా అని పేర్లు పెట్టారు. ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుడు మన మధ్య ఉంటున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దానికి కలిగే ప్రతిఫలాలు ఏంటో చెప్పాం. ఒకవేళ మా దేవుడు మన మధ్య ఎలా ఉంటాడు అని కనుక ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 29:45 దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజముతో దేవాలయాన్ని అనగా ప్రత్యక్ష గుడారము కట్టమని చెప్పి, నేను అక్కడ కలుసుకుంటాను వారితో అని చెప్పి మాట్లాడినాడు. చూడండి, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడునై యుందును. చాలండి. నిజంగా దేవుడే కనుక మన మధ్యన ఉంటే మన దగ్గర ఏం చేస్తాడో తెలుసా, నివాసము చేస్తాడంట. మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 18:20, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను నివాసము చేస్తాను. ఎప్పుడు మనం ఒక్కడమే కాదు ప్రార్థన. అందుకని క్రైస్తవుడు 3 పర్యాయములు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 1, ఒంటరి ప్రార్థన కలిగి ఉండాలి. నీకు వ్యక్తిగత ప్రార్థన అని కూడా అంటారు. నువ్వు ఒక్కడమే దేవుడితో కలిసి మాట్లాడుకుని అనుభవం ఉండాలి. 2వది కుటుంబ ప్రార్థన. అయితే నీ భార్య లేదా భర్త, అయితే పిల్లలు, అత్తమామలు ఉంటే అత్తమామలు, సహోదరులు, మిత్రులు ఉంటే మిత్రులతో కలిసి కుటుంబం. అయ్యా రోజంతా కాపాడావు, నీకు స్తోత్రాలు. లేదా ఉదయకాలం లేచినప్పుడు ఈ రోజంతా మా పనులు చేసుకుంటున్నాం, మమ్మల్ని అందరినీ దీవించడానికి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోవాలి. 1 ఒంటరి ప్రార్థన ఉండాలి, 2 కుటుంబ సమేతంగా ప్రార్థన ఉండాలి, 3వది మనం చూసిన వారమైతే సంఘ ప్రార్థన ఉండాలి. నేను ఇంటికాడ చేసుకున్నానండి, సంఘంతో నాకు పని లేదండి అంటలేదు. సంఘంతో కూడా పని చేయాలి, సంఘంలో కలిసి ప్రార్థన చేయాలి. అయ్యా నాకు కుదరట్లేదు అంటారా, రేపు 24, 25, 26 కరెక్ట్గా మళ్ళీ బుధవారానికి మనకు ఉపవాస కూడుకులు జరుగుతాయి. 6 గంటల కానించి 7 గంటల వరకు పాటలు, 7 కానించి 7:30 వరకు ప్రార్థన ఉంటుంది. ఖచ్చితంగా రండి. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన మిత్రుల కొరకు, ఈ ప్రాంతం కొరకు ప్రార్థిద్దాం, కన్నీరు కాల్చుదాం, ప్రభు దగ్గర అంగలాడుద్దాం. ఎందుకంటే మన దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ 2-3 కూడి కలిసి ఏం చేస్తారంటే ప్రార్థిస్తే దేవుడు అంట వాళ్ళకి దేవుడిగా ఉండి అక్కడే నివాసం చేస్తాడని బైబిల్ చెబుతుంది. ఒకవేళ దేవుడిగా ఎలా ఉంటాడు, ఏ దేవుడిగా ఉంటాడు? ఆదికాండం 17:1 అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రహామా, ఓకే, ఎవరంట నాయన? నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుచు. అది చూడండి, మీరు ఆలోచన చేయండి. బైబిల్ చెప్తున్న మాట, ఈ 17వ అధ్యాయానికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే
అబ్రహాము దేవుడికి దూరం అయిపోయాడు. కారణం ఏంటి అంటే తన భార్య వలన పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేరు. అప్పటికి ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల వృద్ధుడిని దేవుడు పిలిచాడు. ఇంచుమించు 90 వయసు దాటింది, లేదా 80 సంవత్సరాలు దాటినాయి. ఎంతైనా దేవుడు నమ్ముకున్నాడు, కానీ డౌట్ ఉంది. 15వ అధ్యాయంలో అంటాడు, ఏ యాచరే నా కొడుకేమో అనుకుంటాడు, దేవుడు కాదంటాడు. ఈ 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి వస్తాడేమో, హాగరు అనే ఒక పనామే తెచ్చుకుంటాడు, రాజే ఇస్తాడు గిఫ్ట్గా. శారా ఆ హాగర్ని తన భర్త దగ్గరికి తీసుకొచ్చి, ఈమె ద్వారా నాకు బిడ్డలు కావాలి అన్నప్పుడు ఆమెతో వెళ్ళాడు. ఆమెకి ఒక గర్భం వచ్చింది. ఇష్మాయేలు అనే కొడుకు పుట్టాడు. ఈ ఇష్మాయేలు అనే కొడుకు పుట్టినప్పుడు బైబిల్ చూడండి 16వ అధ్యాయం చివరి వచనంలో, ఎనభై 86 సంవత్సరాల ముసలోడికి కొడుకు పుట్టాడు దాసి వలన. 17వ అధ్యాయం మొదటి వచనం చదివితే 99, అంటే 13 సంవత్సరాలు ఏమైపోయినాయి? దేవుడితో లేడు, దేవుడు మన మధ్య లేడు, దేవుడు లేకుండా బ్రతికేశాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మనం తప్పు చేసినా కోపించుచునే వాత్సల్యమును చూపించేవాడు. నువ్వు ఎంత కాదన్నా, నువ్వు ఎంత దూరం పెట్టినా ఆయన ఉండలేడు. అందుకని తప్పు చేసి నిన్ను ప్రేమించి కరుణించేవాడు. 13 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో దేవుడు లేడు, కానీ 13 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, ఏదో నువ్వు నిందుడికి ఇంతవరకు కూడా తిరిగావు, కానీ ఇక నేను నీకు దేవుడిగా ఉంటాను, నీ మధ్య నేను ఉంటాను. నేను ఎలా ఉంటానో తెలుసా? సర్వశక్తి గల దేవుడిగా నీ మధ్యన ఉండబోతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ ఎలా ఉండబోతున్నాడు? ఆయన మార్పు లేని దేవుడిగా ఉండబోతున్నాడు. చూడండి పిల్లరా, మలాకీ గ్రంథం 3:6, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎవరంటే ఆయన మార్పు లేని దేవుడు అంట. మొదటేమో ఆయన మన మధ్య ఎలా నివాసం చేయబోతున్నాడు? దేవుడుగా. ఏ దేవుడుగా? సర్వశక్తి కలిగిన దేవుడుగా, మార్పు లేని దేవుడుగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనములో సమీపముగా ఉన్న దేవుడిగా, దగ్గరగా ఉన్న దేవుడిగా. కాబట్టి ఈరోజు దేవుడిగా మనం ఆయనతో నివాసం చేయగలుగుతున్నామా? మనం ఏం చేస్తున్నామంటే, నాకు దేవుడితో పని లేదండి అంటాం. దేవుడు లేకుండా జీవిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఉన్న చోట పరిశుద్ధత ఉండాలి, దేవుడు ఉన్న చోట పాపం ఉండకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పాపానికి ఇష్టపడుతున్నాం. దేవుడు లేకపోయినా పర్లా, సీరియల్ లేకపోతే ఉండలేం. దేవుడు లేకపోయినా పర్లా, సినిమా లేకపోతే ఉండలేం. దేవుడు లేకపోయినా పర్లా, ఆ వ్యభిచారం లేకుండా ఉండలేం, ఆ పాపం లేకుండా ఉండలేం, ఆ త్రాగుడు లేకుండా ఉండలేం, ఆ సిగరెట్లు లేకుండా ఉండలేం, బూతులు లేకుండా ఉండలేం. ఒక పర్యాయం పిల్లారా, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు ఇంటికి చదువుకోండి. అక్కడ రాయబడుతుంది, తండ్రి ఏమో ఏలి 90,000 ముసలివాడు, ఒప్ని ఫినెహాస్ అనే 2 కొడుకులు ఫిలిప్పీలో వచ్చి యుద్ధం చేస్తా ఉంటే ఫిలిస్తీన్లు మా దేవుడు ఎక్కడికైనా వచ్చేయకండి అని చెప్పి మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మందసాన్ని తీసుకొచ్చారు కానీ దేవుడు తీసుకురాలేకపోయారు. అందుకని మందసం ఏమైపోయిందంట? శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. అక్కడ పుట్టిన కుమారుడికి ఏమంటే తెలుసు? ఇకాబాదు. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో ఆ ఇకాబాదు అనే పేరుకి అర్థం ఏంటంటే, యెహోవా మనల్ని ఎడబాసును, మనల్ని వదిలిపోయింది, ఆయన మహిమ మనలోంచి వెళ్ళిపోయింది. దేవుడిగా ఉండవలసిన దేవుడు మన దగ్గర దేవుడిగా ఉండట్లేదు. కారణం, మనలో ఉండకూడని నీచమైన కార్యాలు మనలో ఉండటం బట్టి దేవుడు మన దగ్గర లేడు, దెయ్యాలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం మనం. కాబట్టి పిల్లారా, దేవుడు మన మధ్య లేకపోతే శోధన, వాదన, కీడు, మరణము మన మధ్య ఉంటుంది. అందుకని మన మధ్య దేవుడు ఎలా ఉండాలో తెలుసా? నివాసము చేసే దేవుడిగా ఉండాలి, సహవాసం చేసే దేవుడిగా ఉండాలి, సర్వశక్తి కార్యాలు చేసే దేవుడిగా ఉండాలి. ఆయన మన మధ్య నివసించునుగాక.
దేవుడు నీ దగ్గర ఉండగలుగుతున్నాడా? ఇప్పుడు దేవుడు ఒక మనిషి మన దగ్గర ఉండాలంటే మన దగ్గర కప్పు ఉండకూడదు. కప్పు కొట్టామనుకోండి, ఇప్పుడు యాసకాలం వచ్చిందనుకోండి, విపరీతమైన చెమటలు పడతాయి. ఎవరైనా దగ్గరికి వచ్చారనుకోండి, ఆ వాసనకి ఏమవుతారు? వెళ్ళిపోతారు. ఆ చెమటే పాపం. ఒక వ్యక్తి చెమటకే నీ దగ్గర ఉండలేకపోతే దేవుడు ఎలా ఉంటాడు? అనగా చెమట అనగా పాపం. బ్రష్ చేయకుండా మొత్తం ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి, కంపుకి ఏమైపోతారు? వెళ్ళిపోతారు. కాబట్టి లోకంలో కొన్ని వాటిని మనం వదిలేస్తేనే మనం మనుషులు దూరం అవుతున్నారే. మరి మన ఇంటిలో మన ఒంటిలో ఉండకూడని ఉంటే దేవుడు ఎలా ఉంటాడు? అందుకని దేవుడు అన్నాడు, అపవిత్రతమైన వాటిని మీ ఇంటి వచ్చి తీసి పడేయండి. దేవుడు అపవిత్రత ఉన్న చోట ఉండలేడు. కనుక దేవుడు మీ మధ్య నివాసముగా ఉండాలి అంటే, ఆయన నీకు దేవుడిగా ఉండాలి అంటే అపవిత్రమైన వాటిని ఉండకూడదు. కాబట్టి ఆయన మన మధ్య లేకపోతే మనకు శోధన, వేదన, బాధలు, ఇబ్బందులు వస్తాయి. కనుక మీ మధ్యన యెహోవా దేవుడిగా నివాసం చేయాలి అంటే అపవిత్రత లేకుండా చూసుకోండి. ఇక రెండోది మనం చూసిన వారం అయితే మన మధ్య దేవుడు ఏం చేస్తాడు? లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం. లేవీకాండం 26:12. చూడండి, ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, దేవుడు నీకు దేవుడుగా ఉండాలి అన్న నీ మధ్యన ఉండాలి అంటే ఆయన నివాసమే కాదు, ఆయన సంచారం మన మధ్యన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంటిలో కదలాలి. మన ఇంటిలో ప్రతి నడవడిక ప్రభువులో మనము మలుచుకోవలసిన వారమై ఉన్నాం. మీరు లేవీకాండం 26వ అధ్యాయం 4వ వచనం కాడి నుంచి మొదలు పెట్టుకోండి. దేవుడు మన మధ్యనుంటే, మనతో నడుస్తే, అంతెందుకు యమ్మాయి గ్రామంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిచినప్పుడు వాళ్ళు మనోనేత్రము తెరవబడ్డాయి. రొట్టె విరిచినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. లేఖనాల ద్వారా వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. ధర్మశాస్త్రాన్ని ఎరిగారు. కళ్ళు తెరవబడ్డాయి, హృదయాలు తెరవబడ్డాయి, మనసులు తెరవబడ్డాయి. ప్రభు యొక్క రాకడ కొరకు ప్రియ ఆకాశం తెరవబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. దేవుడు మన మధ్య ఉంటే మనకి లోక జ్ఞానం వస్తుంది. దేవుడు మన మధ్య ఉంటే అన్నీ తెలుసుకుంటాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం కాడి నుంచి చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచుచున్నది కనుక ఎవరును మీకు బోధింపనక్కర్లేదు. ఎవరు మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. వీటన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచుచున్నారు. ఓకే. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన మన మధ్యన నడుస్తే ఒక అభిషేకం మన మీద ఉంటుంది. అభిషేక్తుల మధ్య మనం ఉన్నామనుకోండి. ఇప్పుడు ఉదాహరణగా మనం పూల తోటలోకి వెళ్ళామనుకోండి. ఆ పూల తోటలో నుంచి తిరిగి బయటకు వచ్చినప్పుడు మన దగ్గర ఏ వాసన వస్తుంది? సరే, మల్లెపూల తోటకి వెళ్ళాం, లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ వాసన వస్తుంది? మనం ఎక్కడ నడుస్తామో ఆ విధి విధానం బట్టి ఏమవుతుందంటే, ఉదాహరణ చెప్తాను. నేను ఈ మధ్యన ఓ ప్రాంతానికి వెళ్ళా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాయిబులు, మాకు కైకులంలో ఎక్కువ కూడా సాయిబులు పెట్టాయి కాబట్టి అంకులు ఒక అత్తరు పుట్టించారు. దాని ఊరికి నేను రాసుకొని నేను ఆటో ఎక్కాను. ఆటో వాళ్ళు ఏమంటారు తెలుసా? వా, ఈ సెట్ ఎక్కడదయ్యా బాబు, ఇదంతా సాయిబుల్ సెట్లా ఉంది అని అన్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది? నేనేం కొట్టుకున్నానో అదేమైంది, వ్యాపించింది. నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు అదేమవుతుంది? ఏది సెట్టు నా వెనకాలే వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళానో, నేనేం రాసుకున్నానో వాళ్ళు చెప్పేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ సువాసన వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు మనతో ఉంటే కనుక ఒక సువాసన తెలుస్తుందంట. చదువుతారా మాట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రెండు కొరింథీ పత్రిక
2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి చదవండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి మధ్యన నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఓకే. నశించు వారి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కాబట్టి జీవం కలిగిన వారు నా దగ్గరికి వస్తే జీవపు వాసన, నశించిన పోయిన వారు నా దగ్గరికి వస్తుంటే మరణపు వాసన. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి జీవం, ప్రాణం ఉంది కనుక ప్రాణవాసన వస్తుంది. దేవుడు మన మధ్య లేకపోతే మరణపు వాసన వస్తుంది. మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఆయన మనతో నడిచేవాడై ఉన్నాడు. ఆయన నడిచినప్పుడు మనలో సాక్ష్యము అనేది వస్తుంది. దేవుడు వీరితో ఉన్నాడు అనుకోండి. ఉదాహరణ మీకు మాట చెప్తాను. ఈ మధ్యలో ఒక దైవజనులు అతను అన్నారు, దేవుడు నీతో ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఇదిగో ఇలాంటివి చూడు. ఏంటవి? దేవుడు మీతో ఉంటే సేవలో, సంఘాల్లో, అన్ని విషయాల్లో ఏదో ఒక పని నువ్వు చేస్తూ ఉంటావు. ఉదాహరణగా ఒకసారి అండి నా కుటుంబమే ప్రాబ్లం అయింది. ఒకసారి మేము ప్రార్థన కొన్నిసార్లు నేను పరిచయ నిమిత్తం బయటకు వచ్చేసినప్పుడు అమ్మగారు కూడా అప్పుడు పిల్లలు లేరు, నిర్లక్ష్యం చేయడం, బతకించడం, ఆవిడ ప్రార్థన మానేసిన సంగతి నాకు తెలియదు. సాతాడు మా ఇంట్లో ప్రవేశించినప్పుడు కుటుంబంలో గలిబిలు జరిగింది. ఆలోచించండి పిల్లరా, వెంటనే కొంత ఎడబాటు వచ్చి, అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు, అయ్యా మేము దర్శనం చూసాం, ప్రార్థన చేసుకుంటా ఉంటే తోటి సేవకులు వచ్చి, అయ్యా మా సేవకుడు ఇలా అయిపోయాడు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చి అంటున్నారు, మీ మధ్య ఒక ఖాళీ వచ్చింది పాస్టర్ గారు, దేవుడు ఇక్కడ లేడు. కారణం ఏంటంటే దేవునికి ఉండవలసిన ప్రార్థన, దేవునితో ఉండవలసిన ఆ మమేక్యత. మీరేమో వెళ్ళిపోతున్నారు, ఆవిడేమో ప్రార్థన మానేసింది. కాబట్టి ఏం జరిగింది అంటే కుటుంబంలో శోధన మొదలైంది. సాతాను ప్రవేశించాడు. సాతాను ఎక్కడ ఉంటాడో అక్కడ చీకటి, సాతాను ఎక్కడ ఉంటాడో అక్కడ గొడవలు, దేవుడు లేని స్థలము వాదన, చెప్పుకున్నాం కదా, వాదన, విభేదన, శోధన, వాడి యొక్క కార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నామో, దేవుడి దగ్గర కన్నీరు కార్చామో, దేవుడు మళ్ళీ ఐక్యపరిచాడు. ఈరోజు పిల్లలు ఆలోచన చేయండి, ఆ సాతాను లేని ఆ యొక్క స్థలాన్ని బట్టి, ప్రభు ఉండును బట్టి ఒక్క మందిరం కాస్త నేడు 3 మందిరాలు అవడం, సంఘ క్షేమాభివృద్ధి. ఆ గొడవల సమయంలో అంటే నేనేం చెప్పాలనుకుంటే, ఆ గొడవల సమయంలో సంఘాన్ని నేను మీ సంఘం మీద దృష్టి ఉంచలా. మీరు నమ్మరు, 2 సంవత్సరాలు ఏదో ఆదివారం పూట వెళ్ళేవాడిని, వాక్యం చెప్పేవాడిని. అప్పుడు వీరం కోట ఒకటే ఉంది, వసంత వాళ్ళు లేదు. ఆ సమయంలో నేను గుర్తించలేనిది ఏంటో తెలుసా, సంఘంలో కూడా సాతానుడు ప్రవేశించి రక్షణ కార్యాన్ని ఆపేశాడు. ఏ కార్యాన్ని ఆపాడు అంటే, బాప్తిస్మం ఇవ్వాలి, ఒక మనిషిని రక్షణలోనికి నడిపించాలి, దేవుని కొరకు సంపాదించాలని లేదు ఇక్కడ. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి యొక్క ఆలోచన బట్టి నేను దేన్ని ఆలోచించడం మొదలెట్టాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్ని చూసి ఆలోచించడం మొదలెట్టాను. ఫ్యామిలీని ఆలోచించినప్పటికీ ఏం కోల్పోయానంటే 2 సంవత్సరాలు ఒక్కరికి కూడా బాప్తిస్మం లేదు. నా ఫ్యామిలీ కట్టబడిన తర్వాత నేను ప్రభు సన్నిధానం మీద కూర్చున్నప్పుడు నాకు గ్రహించింది ఏంటో తెలుసా, దేవుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. అందుకని ఏం జరగలేదు, రక్షణ కార్యాలు. అందులో ఎలా ఉన్నామంటే జీవోత్సవంలాగా, కాబట్టి చావు బ్రతుకులు ఉన్నట్లుగా మరణపు వాసనతో ఉన్నాం. వెంటనే ప్రభు దగ్గర కన్నీరు కార్చి ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అయ్యా కనీసం నా సేవా జీవితంలో నెలకొక్కరు రక్షించలేకపోయింది, నాకున్న సంఘంలో 50 మంది. కాబట్టి సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరుస్తూ సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా చెప్పండి, ఒక్క ఆత్మను రక్షించిన ఏ పని జరిగినట్టు, దేవుని పని జరిగినట్టే. కానీ దేవుని కృప 2017 కాడి నుంచి నేను తీర్మానం చేసుకున్నా, ప్రతి సంవత్సరం ఒక్కరిని కాదండి, ఇద్దరిని రక్షించుకుంటూ వచ్చా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవపు వాసన కలిగి క్రీస్తులో ఆ సువాసన, పరిమళ వాసన, జీవపు వాసనను నేను కనపరచడానికి నేను మళ్ళీ ప్రార్థన చేసుకుని ఈ సంవత్సరం ఒక్కరే రక్షించాలి, ఇంకొకరు రక్షించాలి. ప్రార్థన చేయండి. ఎందుకని ఆ మాటలు చెప్తున్నానంటే,
దేవుడు మన మధ్య నడుస్తే ఎలాంటి వాసన, ఎలాంటి క్రియలు జరుగుతాయి అంటే రక్షణార్థమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. మనుషులు రక్షించబడతారు, సంఘక్షేమం అభివృద్ధి అవుతూ ఉంటుంది, సంఘాలు విస్తరించబడుతూ ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకోవడానికి కార్యక్రమాలు, దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని మనుషులు ఆరాటపడుతూ ఉంటారు. దేవుని మహాకృప, దేవుని మహాకృప. నేను ప్రభు దగ్గర అడిగా, ప్రభు నువ్వు నిజంగా నడుస్తే మరి సంఘాల్లో కూడా కార్యాలు జరగాలి కదా అని. నా దేవుడు నాతో చెప్పిన మాట ఒకటి నేను వాస్తవంగా చెప్తున్నాను. కేవలం నువ్వు సంఘాన్నే చూస్తున్నావు. నేను గత ఒక సంవత్సరం నుంచే ప్రతి ఆదివారం మెసేజ్ కూడా రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. ఈ యూట్యూబ్ ద్వారా, నీ వర్తమానాల ద్వారా కంటికి కనబడిన వారిని సైతం కూడా నేను రక్షించుకుంటున్నానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమే చూసుకుంటామంటే కంటికి కనబడే జనాన్ని చూసి సంఘం పెరిగారు, సంఘం అభివృద్ధి అయింది అనుకుంటాం. కానీ కంటికి కనబడిన వారు నిజంగానండి. కొంతమంది ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా మీ మెసేజ్ విన్నాం, మాకు కొంచెం ఆదరణ కలిగింది, మా కొరకు ప్రార్థన చేయండి. రక్షణలో నడవాలనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, అలాగే మా సమస్యల కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మీరు పలానా, మేము ఇలాగా, దీనికి మేము ఏం చేయమంటారు. ఇలాంటి చాలా విషయాలు గత సంవత్సరం నుంచి ఎక్కువ అవడం మొదలుపెట్టి అప్పుడు నేను అనుకున్న, ప్రభా నీకు స్తోత్రాలు, ఈ సువాసన నాకు కంటికి కనబడిందే కాదు, కంటికి కనబడని చోట కూడా నువ్వేం చేస్తున్నావు, నువ్వు నడిచి కార్యాలు చేస్తున్నావు ప్రభా, అందుని బట్టి నేను సంతోషిస్తున్నా. కాబట్టి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మనం చూస్తున్న వారం అయితే దేవుడు మన మధ్యలో ఉంటే జరిగే మొదటి పని ఏంటో తెలుసా, మనతో నివాసం చేస్తాడు. రెండవది, దేవుడు మన మధ్యలో ఉంటే మనతో ఆయన ఏం చేస్తాడంటే మన మధ్య నడుస్తాడు. మూడవది, దేవుడు మన మధ్యలో ఉంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 30-31 వచనం చదువుకుంటే నేను చెప్పిన మాట ఉంటుంది, యెహోవా మన మధ్యన తన గొప్ప కార్యాలు చేస్తాడు. చదవండి అమ్మా, మాట చదివి ముగించేసుకుందాం. 30-31 చివరి వచనం చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి 14వ అధ్యాయం. ఓకే, అందుకే తప్పు వచ్చింది. ఆ నిర్గమ 14-30-31 ఉందా? ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంలో చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. అలాగే సంఖ్యాకాండము 14-11 కూడా చదవండి. సంఖ్యాకాండము 14-11 ఈ మాట చదివి ముగించేద్దాం, సమయం ఎక్కువైంది. 14-11. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? చూడండి, గమనించండి, ఇక్కడ రాస్తాడు యెహోవా మన మధ్యన ఏం చేశాడంట, సూచక క్రియలు చేస్తాడు. ఇందాక మనం చదువుకున్న ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు యెహోవా చేసిన గొప్ప కార్యాలు చూశారంట. అంటే దేవుడు ఎక్కడుంటాడో ఏం చూస్తారు చెప్పండి, స్వస్థతలు చూస్తారు, విడుదల చూస్తారు, సూచక్రియలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు. మరి నువ్వు నేను ఎందుకు చూడలేకపోతున్నావు? ఒకటే మాట, దేవుడు నీ మధ్య లేడేమో, అందుకే నీ కార్యాలు చూడట్లేదు. అయ్యా నీ గుడి మాటలేదు కదా, గుడి మాటలేదు, తాగుడు మాటలేదు, గుడి మాటలేదు, పాపాన్ని మాటలేదు, అందుకని దేవుడు నీ దగ్గర ఉండట్లేదు. కాబట్టి దేవుడు మన మధ్యన అద్భుతమైన కార్యాలు చూడాలని ఆశపడే వారులారా, దేవుడు మీ మధ్యన ఉన్నప్పుడు మీరు పరిశుద్ధతను కనపరచుకోండి. ఆయన నీ మధ్య నివాసం చేస్తాడు. రెండోది, ఆయన నీ మధ్య నడుస్తాడు. మూడోది, ఆయన నీ మధ్య గొప్ప కార్యాలు లేదా సూచక్రియలు చేస్తాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు మనకెందుకు ఈ గొడవలు, మనకెందుకు ఈ బాధల్లో, ఓహో యెహోవా మన మధ్య లేడా, అందుకనే మనకి శోధన, మనకి బాధన. ఈ రోజు నుంచి యెహోవా మన మధ్య మనం తెచ్చుకుందామని చెప్పి వాళ్ళు చేసినట్లుగా మనం కూడా యెహోవాను మన మధ్య తెచ్చుకుందాం. ఆయన ఉంటే మనకి గొప్ప కార్యాలు, ఆయన ఉంటే మనకు అద్భుతాలు, ఆయన ఉంటే మనతో నివాసం చేస్తాడు. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్య కూడా ఉండి గొప్ప కార్యాలు చేయటకు, స్వస్థతలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతుండగా ఇంకెన్నాళ్ళు పాపంలో ఉండి దేవునికి దూరం అవుతాం. రండి అందరూ తల వంచండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించిన మరణపు దీవెన నీకు నాకు మన కుటుంబానికి అనుగ్రహించులాగా ప్రార్థన చేసుకుందాం.